ప్రార్థన చేసి భగవంతుడు ప్రతిజ్ఞాడుకుని ఎడల, మన విషయాలని ఆయన పాదాల ముందు పెట్టిన ఎడల, దేవుడు మనకు తగిన సమయమందు కార్యాలు నెరవేరుస్తాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడికి దూరమై ఉండకూడదు. దేవుడు నామాన్ని అవమానం కలిగించే బిడ్డలుగా ఉండకూడదు. సాతానికి ఎంత మాత్రం మన దగ్గర అధికారం ఇవ్వకూడదు. మనము బలహీనమై ఉంటే దేవుని సన్నిధిగా రాలేకపోతున్నాము, దైవ కార్యాలు చూడలేకపోతున్నామంటే సాతానుడు మన మీద ఉన్నాడు. సాతానుడు మన ముందుకు పోనీయడం లేదు. మన కుటుంబాల్లో గలిబిలి చేస్తున్నాడు, ఒకరికొక సమాధానం లేకుండా చేస్తున్నాడు, సంతోషం లేకుండా చేస్తున్నాడు, దేవుని యొక్క ప్రేమను వాడు తొలగిస్తున్నాడు, వాడి వైపు మళ్ళించుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క భయభక్తులు కలిగి నా యొక్క మందిరంలో ప్రవేశించి ప్రార్థన చేసి నాకు మొదలుపెట్టి నన్ను అడిగిన వారికి నేను మేలు చేస్తాను అన్నాడు. ఈ దేవుడు గొప్ప దేవుడు, మంచి మనసున్న దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు, మన పాపములను తుడిచివేసిన దేవుడు, మన ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్న దేవుడు. అంటే దేవుని రాకడ వరకు మనము ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆయన మందిరంలో నివసిస్తూ, ఆయన మార్గంలో నడుచుకుంటూ, ఆయన సత్యాన్ని అనుసరించి, ఆయన వాక్యాన్ని వాక్య ప్రకారం జీవించి దైవాసు